నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సార్ మనము వై విజయసాయి రెడ్డి గారు వైసీపీ మాజీ నేత అనుకోండి. ప్రస్తుతానికి ఎన్నో ఏళ్ళు కూడా సుదీర్ఘ ప్రయాణం చేశారు వైసీపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి. ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు తీసుకుంటే మత మార్పిడికి సంబంధించి గత 20 ఏళ్లుగా కూడాను మత మార్పిడులు ఏవైతే జరిగినాయో దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. దీని మీద మొత్తం అన్ని కూడా తిరగదోడాలని చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడ జరిగినాయి ఏంటి అనే దాని మీద ఆరా తీయాలి అని చెప్పేసి ఒక కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చారు. అసలు ఎందుకు అనేది ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు మత మార్పిడుల మీద ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు? అసలు కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి. సో మీరేమంటారు సార్? మీరేం విశ్లేషిస్తారు దీనికి సంబంధించి? విజయసాయి రెడ్డి చాలా గొప్ప మేధావి. ఆయన తాలూకు తెలివితేటలు రాజశేఖర రెడ్డి గమనించాడు. జగన్మోహన్ రెడ్డి కూడా గమనించి నెంబర్ 2 గా పెట్టుకున్నాడు. కానీ విజయసాయి రెడ్డి వైదొలగడం వల్ల ఈ రోజు విజయసాయి రెడ్డి తాలూకు రాజకీయం ఎంత గొప్పదంటే కొడితే ఏలు కుంభస్థలాన్ని కొట్టాడు. అలాగే కొడితే జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ కొట్టాడు. మత మార్పిడి మాఫియా అనేటువంటి ఒక నినాదాన్ని ఎలుగెత్తి ఆయన దాన్ని హ్యాండిల్ చేయడం మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చ అవుతుంది. మోదీ గారు స్లోగన్ ఇచ్చిన హిందుత్వాన్ని కాపాడాలని, సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ స్లోగన్ ఇచ్చిన దాన్నే మార్చి ఈయన అందుకున్నాడు. ఏంటి మత మార్పిడి మాఫియా అంటే ఏమిటి? మత మార్పిడి అనేది ఒక మాఫియా, దాని నుంచి ప్రజల్ని కాపాడండి అంటే ఈయన ఉద్దేశం ఏమిటి? సనాతన ధర్మాన్ని రక్షించమని చెప్పడమే కదా. ఇక్కడ మీరు బాగా ఆలోచించినట్టయితే మోదీ హిందుత్వాన్ని రక్షించమని చెప్పాడు. బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా హిందుత్వాన్ని రక్షించమని కోరుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే తెలివిగా సనాతన ధర్మం అని చెప్పాడు. దాని తాలూకు మా అల్టిమేటం ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షించమంటే హిందుత్వాన్ని రక్షించమని చెప్పడమే. ఈయన విజయసాయి రెడ్డి ఏం చేశారంటే మత మార్పిడి మాఫియాని అదొక పెద్ద మాఫియా, అదొక పెద్ద స్కామ్ అని చెప్పారు అన్నమాట. చాలా తెలివైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ స్లోగన్ అందుకున్నాడు, ట్విట్టర్లో పెట్టాడు. మొత్తం అందరూ అల్లకల్లోలం అయిపోతుంది అన్నమాట ఇప్పుడు దేశం అంతా. మత మార్పిడి అనేది అందరి పాలకులు అంటే పరిపాలించే సమయంలో ఎలా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనకు వచ్చేటట్టయితే 2019 నుంచి 2024 హయ్యెస్ట్ మత మార్పిడులు జరిగాయి అన్నమాట. ఎన్ని మత మార్పిడులు జరిగాయంటే కొన్ని టార్గెట్ పెట్టుకునేవాడు, ఇన్ని వేల మందిని మార్చాలి, ఇన్ని లక్షల మందిని మార్చాలి. ఇదే పనిగా మత మార్పిడులు జరిగాయి. మత మార్పిడులే కాకుండా హిందూ ఆలయాల్లో ఒక సీతమ్మ వారికేమో తలకాయ తీసేయడం, రాముడు వారికేమో పొట్ట కోసేయడం, ఇలాంటి రకరకాల దౌర్జన్యాలు జరిగాయి, పాపాలు జరిగాయి అన్నమాట. హనుమంతుడు చేయకపోతే ఉందయ్యా అన్నారన్నమాట. ఇంకో చెక్క బొమ్మే కదా పెట్టుకోవచ్చు అన్నారు. ఇలాగా దేవతల విగ్రహాలు మాయమైపోయాయి. రథాలు కూడా చాలా వరకు తగలబడినాయి కదా సార్. అప్పట్లో ఆలయ రథాలు కూడా తగలబడినాయి. అవునమ్మా, అదే ఇప్పుడు మీకు ఇటు మత మార్పిడి అంటే క్రిస్టియన్ మతాన్ని పెంపొందించుకోవడంతో పాటు హిందూ మతాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేద్దామన్నటువంటి స్వార్థంతో ఎన్నో పాపాలు చేశారు. అంటే హిందువులకి ఎవరికైనా వాళ్ళు చేసేదాన్ని పాపం అంటారు కదమ్మా. ఇప్పుడు కాళ్ళు, చేతులు, తలకాయలు, నడుము ఎన్ని తెగనరికారంటే వాళ్ళు చేస్తుంది పాపం కాకుండా పుణ్యం ఎలాగవుతుంది? అవును సార్. ఇక్కడ నాకు ఒక ప్రశ్న. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీలో ఉన్నంత కాలం కూడా అంటే 20 ఏళ్లుగా జరిగినాయి అని అంటున్నారు. పేద ప్రజలందరినీ కూడా గ్రిప్ లో తెచ్చుకొని చెరువుల్ని మత మార్పిడి చేయడానికి ఈ బాప్టిజం అది ఇవ్వడానికి అక్కడక్కడ చెరువుల్ని కూడా
ఇన్స్టెంట్ గా ఏర్పాటు చేశారు అని అన్నారు. మరి ఈయన వైసీపీలో ఉండేటప్పుడు 20 ఏళ్లుగా అంటే ఖచ్చితంగా ఆయన ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా జరిగినాయి అనే అర్థం మనకు అర్థమవుతూ ఉంది. మరి అప్పుడు మాట్లాడే ర విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు బయటకొచ్చేసిన తర్వాత మతం గుర్తొచ్చిందా? సనాతనం అనేది. దానికేమంటారు మీరు? లేదమ్మా. ఎందుకంటే హ్మ్. విజయసాయి రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి వింటాడా? హ్మ్. ఇప్పుడు ఈ స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళందరూ చెప్పే సమాధానం ఏంటి? లేదండి బాబు, మేము చెప్పాము, మేము బతిమాలాము, మేము మొత్తుకున్నాం, అయినప్పుడు కూడా ఆయన వినలేదని చెప్తున్నారు కదా. ఈ హ్మ్. స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు కదా. హ్మ్. విజయసాయి రెడ్డి కూడా ఈ ప్రశ్నకు సమాధానం అదే చెప్తాడు. మేము హ్మ్. చెప్పామండి, ఆ మతాల జోలికి వెళ్ళొద్దు, హిందూ మతాన్ని మనం ఏమనొద్దు, మత మార్పిడి చేయొద్దు, మీరు చెప్పామంటారు. దాని మీ సమాధానం ఏమిటి? హ్మ్. మేము చెప్పాం, ఆయన వెళ్ళలేదంటారు అనమాట. బట్ హ్మ్. కార్యాచరణలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి టార్గెట్ గా పెట్టుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి. హ్మ్. జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టాలి. ఇది రాజద్రోహం అవుతుందన్నమాట. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి ఉన్న కేసులతో పాటు ఈ మత మార్పిడి అన్నది నిరూపణ అయినట్టయితే రాజద్రోహం కేసు అవుతుంది. ఆయన హ్మ్. రాజద్రోహం కేసు కింద ఎవరెవరిని ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తాడో రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పనిష్మెంట్ వస్తుందన్నమాట. హ్మ్. దీని వెనుక అంత అంతరార్థం ఉంది. విజయసాయి ఓకే. రెడ్డి చేసినటువంటి కార్యక్రమం చిన్నది కాదు. హ్మ్. ఆయన కొన్ని క్లిప్పింగ్స్ కూడా పెట్టాడు. హ్మ్. అంటే హిందువుల్ని డబ్బులు ఇచ్చి ఏ విధంగా మతం మార్చారు అవును. అదొకటి. హ్మ్. రెండోది ఏంటంటే చర్చిలు పెట్టుకొని ఆ పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు. రెండు ఉన్నాయి. డబ్బులు హ్మ్. ఇవ్వడం ఒకటి, డబ్బులు చర్చికి వెళ్ళిన డబ్బులు వేయాలి. విదేశాల అది నుంచి విదేశాల నుంచి గూడా రకరకాల పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ గూడా అట్లానే వాడుకున్నారు అని జెప్పేసి. అదేనమ్మా. హ్మ్. ఇప్పుడు విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. అంటే మునుపటి రోజుల్లో వచ్చే అంత విస్తృతంగా ఫండ్స్ రావటం లేదు గానీ, హ్మ్. ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరుల్లో ఏం చేస్తున్నారంటే చర్చి ఉందనుకోండి వస్తారు. హ్మ్. ఆ ప్రేయర్ చేసిన తర్వాత డబ్బు వేస్తారన్నమాట. అవును. అదొక దోపిడీగా తయారైంది. అదే హ్మ్. విజయసాయి రెడ్డి చెప్తున్నారన్నమాట. ఇది పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటున్నారు. అక్కడ విదేశాల నుంచి ఫండ్స్ దోచుకుంటున్నారు. ఇది మత మార్పిడి అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. పెద్ద అవును. స్కామ్ అయిపోయింది. అవును. దీన్ని తెలియపరుస్తూనే ఆయన తెలివిగా ఏం చేశారంటే సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి హ్మ్. అనేసరికి సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డికి అనుయాయులుగా ఉంటారు కదా. ఒక తాటి మీదకొస్తున్నారు అందరూ. హ్మ్. ఏమ్మా? అందరూ గూడా ఒక తాటి మీదకొస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి అన్న ఒక నినాదంతోని. ఆ తర్వాత ఒకేసారి ఇంతకుముందు విజయసాయి రెడ్డి ఏ స్లోగన్ చెప్పినప్పుడు కూడా ఎంత స్పందన రాలేదు. హ్మ్. ఇప్పుడు ఈ స్లోగన్ చెప్పడం ద్వారా హిందుత్వాన్ని ఇష్టపడే వాళ్ళు, హిందుత్వాన్ని భక్తితో చూసేవాళ్ళు విజయసాయి రెడ్డి వెంట ఉంటారు కదా. హ్మ్. ఒకేసారి ఎంతమంది ఫాలోవర్స్ తయారయ్యడానికి అక్కడ అవును. మోదీ అన్నాడు హిందుత్వాన్ని రక్షించమని, హ్మ్. సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇక్కడేమో హిందుత్వాన్ని రక్షించమని చెప్పేసి చెప్పకపోయినా సరే మత మార్పిడి అనేది ఒక మాఫియా అన్నాడు. హ్మ్. ఎవరు ఏ పేరుతో పిలిచినా సరే చివరికి వీళ్ళు ముగ్గురు కూడా ఒక ముగ్గురు కూడా బీజేపీకి అనుసంధానంగానే మాట్లాడారు కదా. అవును సార్. అంటే అవును. భవిష్యత్తులో ఉన్నటువంటి కార్యాచరణని దృష్టిలో పెట్టుకొని విజయసాయి రెడ్డి మాట్లాడారన్నమాట. హ్మ్. ఇది చాలా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద చావు దెబ్బగా పరిణమిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అఘాయిత్యాలన్నీ కూడా తొందరలో వెలుగు చూస్తాయన్నమాట. హ్మ్. ఇటువంటి క్లిప్పింగ్స్ ఎన్నో విజయసాయి రెడ్డి దగ్గర ఉంటాయి. అవును. లేకుండా ఈ ఉద్యమాన్ని తీసుకురాడు. అవును సార్. రైట్ సార్. చూద్దాం సార్. ఖచ్చితంగా ఎందుకంటే ఒక పోరాటం స్టార్ట్ అయింది గాబట్టి 20 ఏళ్లుగా మరి ఎన్ని లక్షల మందో, వేల మందో మత మార్పిడులు జరిగినాయి అనేది ఖచ్చితంగా బయటకొస్తుంది. మీరన్నట్టుగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేశద్రోహం కింద శిక్షలు పడే అవకాశం గూడా ఉండొచ్చు అని జెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం జేస్తూ ఉన్నారు. చూద్దాం సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.